నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చదువు పూర్తి కాగానే మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. కానీ ఒక కంపెనీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇచ్చి మొదటి కొన్ని నెలలు మీకు జీతం ఏమో, ఆ తర్వాత మీ పనితీరుని బట్టి అసలు జీతం ఎంత ఇవ్వాలో, అసలు ఇవ్వాలో లేదో అనే విషయం ఆలోచిస్తాం అని చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. సరిగ్గా ఇలాంటి ఒక విస్తుపోయే సంఘటన ఒక ఉద్యోగికి ఎదురైంది. కార్పొరేట్ మోసాలకు, కంపెనీల అత్యాశలకు అద్దం పడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక స్ఫూర్తిదాయకమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ కథలో నాయకుడు ఒక సాధారణ నిరుద్యోగి. ఎన్నో ఆశలతో ఒక కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కంపెనీ నిర్వహించిన కఠినమైన ఇంటర్వ్యూ రౌండ్లన్నింటినీ తన ప్రతిభతో విజయవంతంగా పూర్తి చేశాడు. హెచ్ఆర్ రౌండ్ కూడా అయిపోయాక ఇక ఆఫర్ లెటర్ వస్తుందని ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్న తరుణంలో అతనికి కంపెనీ నుండి ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్ చదివిన అతనికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఆ ఈమెయిల్లో కంపెనీ యాజమాన్యం ఇలా రాసింది: మీరు మా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు, కానీ మా కంపెనీ పాలసీ ప్రకారం మొదటి కొన్ని నెలల పాటు మీకు ఎలాంటి జీతం, నో శాలరీ ఇవ్వడం జరగదు. మీరు ఉచితంగా పని చేయాల్సి ఉంటుంది. ఆ కొన్ని నెలలు గడిచాక మీ పనితీరు మాకు నచ్చితే అప్పుడు మీకు ఎంత జీతం ఆఫర్ చేయాలో మేము ఆలోచిస్తాం అని ఉంది. కంపెనీ పంపిన ఆ షాకింగ్ ఈమెయిల్ చూసి ఎవరైనా అయితే నిరాశపడిపోతారు, లేదా ఉద్యోగం కోసం ఆ బానిసత్వానికి ఒప్పుకుంటారు. కానీ ఆ యువకుడు అలా చేయలేదు. తన ప్రతిభపై, తన శ్రమపై అతనికి అపారమైన నమ్మకం ఉంది. అందుకే ఏమాత్రం భయపడకుండా ఆ కంపెనీ అహంకారానికి తన తరపు ఆత్మగౌరవంతో కూడిన ఒక గట్టి సమాధానం తిరిగి ఈమెయిల్ రూపంలో పంపాడు. అతడు తన రిప్లైలో రాశాడు: మీ ఆఫర్కి ధన్యవాదాలు, మీ ప్రతిపాదన నాకెంతో నచ్చింది. అయితే నా వైపు నుండి కూడా ఒక చిన్న కండిషన్ ఉంది. నేను మొదటి కొన్ని నెలల పాటు మీ కంపెనీకి ఎలాంటి పని చేయను, ఆఫీసుకు కూడా రాను. కొన్ని నెలల పాటు నా ఖాళీ సమయంలో మీ కంపెనీ అభివృద్ధి ఎలా ఉందో నేను గమనిస్తాను. మీ కంపెనీ వృద్ధి నాకు నచ్చితే ఆ తర్వాత మీ కంపెనీ కోసం నేను ఎంత సమయం కేటాయించాలో, ఎలాంటి పని చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. కంపెనీ ముఖం పగిలిపోయేలా అతడు ఇచ్చిన ఈ కౌంటర్ రిప్లై స్క్రీన్ షాట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అది కాస్త క్షణాల్లో నెట్టింట సంచలనంగా మారింది. నెటిజన్లు ఆ యువకుడి ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని చూసి జేజేలు పలుకుతున్నారు. శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా నిరుద్యోగుల బలహీనతలతో ఆడుకునే ఇలాంటి కంపెనీల చెంప చెల్లుమనిపించావు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, ఉద్యోగం ఎంత అవసరమైనా మన ఆత్మగౌరవాన్ని, మన శ్రమ విలువను ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. ప్రతిభ ఉన్నవాడికి అవకాశాలు ఎప్పుడూ తడుతూనే ఉంటాయి. నిరుద్యోగులను దోపిడీ చేయాలనుకునే శక్తులకు ఎదురొడ్డి నిలిచిన ఈ యువకుడి స్ఫూర్తి నిజంగా అభినందనీయం. ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.